హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ 19వ భాగాన్ని వినేద్దాం. కావ్య లహరి ఇంటికి వచ్చేసరికి పల్లవి అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి రాగానే పల్లవి చేతిలోని కృష్ణ ఎత్తుకుని ఎన్ని రోజులైందిరా కన్నా నిన్ను చూసి అని బాబుని ముద్దాడింది. రావడంతోనే మొదలుపెట్టేశారా మీ అత్త అల్లుళ్ళు? అయినా ఏంటే ఇంత లేటు? నువ్వు నాకన్నా ముందు వస్తావనుకున్నానే. అన్నయ్య రాలేదా నీతో అంది పల్లవి. ఆయన గారు చాలా బిజీగా ఉన్నారు, అందుకే నేను వచ్చాను. ఇంకా ఎర్లీగానే వద్దామనుకున్నా. వచ్చేటప్పుడు ఒక అక్కుపక్షి ఎదురైందిలే, అందుకే లేట్ అయింది. ఇంతకీ పెళ్లికూతురు ఎక్కడా అంది కావ్య. అది రెడీ అవుతుంది. అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు? ఫేస్ మొత్తం వాడిపోయింది. నైట్ అంతా సరిగా నిద్రపోలేదా ఏంటి అంది పల్లవి. ఏం చెప్పమంటావు? రాత్రి ఒక పందికొక్కు మా గదిలో తిరిగిందిలే, అందుకే నిద్రలేదు అంది కావ్య. పందికొక్కు ఇంట్లోకి రావడం ఏంటి? నిన్ను చూస్తుంటే ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది, నిజం చెప్పవే అంది పల్లవి. ఆ పందికొక్కు ఎవరో కాదు, మీ అత్త కూతురు లాస్య అని తన గురించి పెళ్లి గురించి పల్లవికి చెప్పింది. ఏంటి, అన్నయ్యకి ఆ దయ్యానికి పెళ్ళా? నో, అలా జరగడానికి వీల్లేదు. నాకు తెలియకుండా ఇంత జరిగితే అమ్మ నాకు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. నాన్న ఎప్పుడు ఇంతే, ఇలానే ప్రవర్తిస్తారు. అప్పుడు నేను, ఇప్పుడు అన్నయ్య నాకు ఇష్టం లేకుండా బావతో పెళ్లి చేయాలని చూశారు. అందుకే నేను ప్రేమించిన రిషిని వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. అన్నయ్య కూడా అలానే చేయాలి, అప్పుడు కానీ ఆ అన్న చెల్లెలకు బుద్ధి రాదు అంది పల్లవి. హలో మేడం, నీకు మీ బావంటే ఇష్టం లేదు కాబట్టి వచ్చేసావు. మీ అన్నయ్య అలా కాదు కదా, తన ఇష్ట ప్రకారం పెళ్లికి ఒప్పుకున్నాడు. దాని వెనక చెట్టాపట్టాలు వేసుకొని మరీ తిరుగుతూ ఉన్నాడు అంది కావ్య. అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంది కావ్య. మీ అన్నయ్యకి నేనంటే ఇష్టమైతే నాకు ఇష్టం ఉండేది కాదు, కానీ అతనికి నేనంటే ఇష్టం లేనప్పుడు ఇక నా ఇష్టంతో పనేముంది అంది కావ్య. అన్నయ్య సంగతి వదిలే, నీకు అన్నయ్య అంటే ప్రేమ ఉందా లేదా అంది పల్లవి. నేనంటే ఇష్టం లేని వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? నాకు అతనంటే ఇష్టం లేదు అంది కావ్య. పెళ్లి చేసుకోవడం విడిపోవడం అంతా మీ ఇష్టమేనా? ఈ మెడలో ఉన్న తాలికి ఎలాంటి విలువ లేదా? అసలు ఏం మనుషులే మీరు? వాడేమో కోపంలో పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నాడు, నువ్వేమో బలవంతంగా తీసుకొచ్చాడు కాబట్టి తప్పక ఉంటున్నా అంటావు. నాన్నేమో పిల్లలకు ఇష్టం లేకుండా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా వాళ్ళ పెళ్లిళ్ళ గురించి చెల్లెలికి మాట ఇచ్చేస్తున్నారు. మధ్యలో ఉన్న మేమంతా పిచ్చోళ్ళమా? నువ్వేమైనా చెప్పవే, అన్నయ్యకు ఆ లాస్యతో పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ జన్మకు నువ్వే నాకు వదినవే అంది పల్లవి. ఏంటే కొత్తగా వరుసలు కలుపుతున్నావు? నాకు మీ అన్నయ్యకి మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా నువ్వు మాత్రం ప్రతి జన్మలో నా స్నేహితురాలివే. మన ఫ్రెండ్షిప్కి మా రిలేషన్స్కి లింక్ పెట్టకు అంది కావ్య. నీ మాటలు వింటుంటే నాకు బుర్ర పిచ్చెక్కిపోతుంది. అసలు ఏ భార్య అయినా భర్త మరో పెళ్లి చేసుకుంటే అస్సలు ఒప్పుకోదు. నువ్వేంటే ఏ బాధ లేకుండా అలా ఉన్నావు అంది పల్లవి. అవునే, నీకు నిజంగా పిచ్చెక్కింది. మనం ఇక్కడికి వచ్చిన పని మానేసి అనవసరమైన వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. పద లహరి దగ్గరికి వెళ్దాం అని పల్లవి చేయి పట్టుకొని లహరి ఉన్న రూమ్కి తీసుకెళ్ళింది. వాళ్ళని చూసిన లహరి, అమ్మయ్య వచ్చేసారా, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ ఎలా ఉన్నాను ఈ శారీలో అంది. పట్టుచీర కట్టిన అబ్బాయిలా చాలా బాగున్నావు అంది కావ్య. ఏంటి అంత మాట అన్నావు? నిజంగా బాగులేదా అంది లహరి. హే, అదేదో జోక్ చేసిందిలే, చాలా బాగుంది అంది పల్లవి. ఇంతలో కావ్య పేరెంట్స్ అక్కడికి వస్తే వాళ్ళతో మాట్లాడుతూ అలా బయటికి వెళ్ళింది కావ్య. పల్లవి, ఏంటి అలా ఉన్నావు? కావ్య నీకేమైనా చెప్పిందా అంది లహరి. అంటే నీకు తెలుసా అంది పల్లవి. తెలుసు, మొన్న అది కాల్ చేసి చెప్పింది అంది లహరి. అది ఈ మధ్య నన్ను బాగా దూరం పెడుతుంది. ఇంతకు ముందే నేను బలవంతం చేస్తూ చెప్పింది. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను, కానీ కావ్యకు మాత్రం అస్సలు బాధ లేదు అంది పల్లవి. ఎవరు చెప్పారే దానికి బాధ లేదని? అది ఎంత బాధపడుతుందో నాకు మొన్ననే తెలిసింది. నీకు ఒక విషయం చెబుతాను, మనసులో పెట్టుకో. కావ్యకి చెప్పకు. కావ్య మీ అన్నయ్యని ప్రేమిస్తుంది, కానీ ఆ విషయం మీ అన్నయ్యకి చెప్పడానికి దాని ఈగో అడ్డు వస్తుంది. అతనికి నేనంటే ఇష్టం లేనప్పుడు నేనెందుకు చెప్పాలి అంటుంది. అందుకే నేనేమీ మాట్లాడలేకపోయాను అంది లహరి. అవునా, దానికి అన్నయ్య అంటే ఇష్టమా? ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలీదు. నీ పెళ్ళయ్యాక అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడతా అంది పల్లవి. ఏం మాట్లాడతావే అని పల్లవితో అని. నీకు నోట్లో ఏమీ దాగదు కదా అంటూ లహరిని కోపంగా చూస్తూ అక్కడికి వచ్చింది కావ్య. ఏంటే దాన్ని బెదిరిస్తున్నావు? మా అన్నయ్యతో ఏం మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వు మధ్యలోకి రాకు అంది పల్లవి. ఎందుకే అంత కోపం? నేను చెప్పేది విను. నువ్వు ఇదంతా మీ అన్నయ్యతో చెప్పకు, చెప్తే నా మీద ఒట్టే అని పల్లవి చేయి తీసి ఆమె తలపై పెట్టుకుంది కావ్య. ఎందుకే నిన్నెలా కట్టిపడేస్తావు అంది పల్లవి. లేకపోతే నువ్వు నా మాట వినవు బంగారం. సరే, ఇక ఆ టాపిక్ వదిలేయండి. లహరి, మన ఫ్రెండ్స్ ఇంకెవరూ రాలేదా అంది కావ్య. వస్తా అని మెసేజ్ చేశారు, అందరూ ఊర్లోనే కదా, పెళ్లి టైంకి రావచ్చు అంది లహరి. కావ్య వాళ్ళని నార్మల్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంది. ప్రతాప్ రెడ్డి గారు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పిలిపించారు. ఆయన పంచాంగం చూసి ప్రతాప్ రెడ్డి గారు,
వీళ్ళ జాతకాలు కలవలేదు, ఏం చేయమంటారు అన్నారు. ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటి పంతులు గారు, జాతకాలదేముంది, అవే కలుస్తాయి, మీరు మంచి ముహూర్తం చూడండి చాలు అన్నారు సరోజ గారు. అది కాదమ్మా, కృష్ణాబాబు జాతకంలో రెండో పెళ్లి లేదు అన్నారు. మీరు తలుచుకుంటే ఉంటుంది అంది లాస్య. నేను కాదమ్మా, ఆ భగవంతుడు తలుచుకోవాలి అన్నారు పంతులు గారు. సరే, మీతో మాకు పని లేదని అర్థమైంది, మీరిక వెళ్ళిరండి అని పంతులు గారితో అని. అమ్మా, మామయ్య, వచ్చే నెల నా బర్త్డే రోజు మా ఎంగేజ్మెంట్, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి అంది లాస్య. అన్నయ్య నువ్వేమంటావు అన్నారు సరోజ గారు. లాస్య పుట్టినరోజు కంటే మంచి రోజు ఏముంటుంది, అదే ఖాయం చేద్దాం అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. థ్యాంక్స్ మామయ్య, నేను ఇప్పుడే వెళ్ళి బావతో చెప్పొస్తా అని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళింది లాస్య. పంతులు గారు వీళ్ళ పేర్ల మీద పెళ్లి యోగం లేదంటే వినకుండా వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారే. అసలు నా కోడలికి అన్యాయం జరగకుండా ఉండాలంటే ముందు కృష్ణతో మాట్లాడాలి అనుకుని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్లారు. ఆమె వెళ్లేసరికి అతను అక్కడ లేడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా, ఏదైనా పని మీద బయటికి వెళ్ళాడేమో, వచ్చాక మాట్లాడాలి అనుకుని అతను రూమ్లో నుంచి బయటికి వస్తుంటే ప్రతాప్ రెడ్డి గారి గదిలో కృష్ణప్రసాద్ గొంతు వినిపించింది. వీడు ఇక్కడున్నాడా, అయితే ఆయనతో పాటు అమ్మా కూతుర్లు కూడా ఇక్కడే ఉంటారుగా అనుకుని డోర్ దగ్గర నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నారు. బావా, నెక్స్ట్ మంత్ నా బర్త్డే రోజున మన ఎంగేజ్మెంట్కి ప్లాన్ చేశాం, నీకు ఓకే కదా అంది లాస్య. ఏంటమ్మా వాడిని కొత్తగా అడుగుతున్నావు, నేను చెప్తున్నాను కదా వాడికి ఇష్టమే అని కృష్ణప్రసాదం చూసి, ఏనన్నా నేను చెప్పింది నిజమే కదా అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. అన్నీ మీరు చెప్తే ఇక వాడేం చెప్తాడు, మీ పంతం కోసం మీ మాట కోసం సింహంలా ఉండేవాడిని పిల్లిలా తయారు చేశారు అని ప్రతాప్ రెడ్డి గారి మీద విసుక్కున్నారు సావిత్రమ్మ గారు. అన్నయ్య, వాడు నీ మాట కాదనడని నాకు తెలుసు, కానీ వాడి నోటి నుంచి కూడా వింటే లాస్య హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు చెప్పు కృష్ణ అన్నారు సరోజ గారు. మీ అందరికి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అత్త, సరే మీరు మాట్లాడుకోండి, నాకు చిన్న పని ఉంది, మీతో తర్వాత మాట్లాడతాను అని కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్తూ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న తల్లిని చూసి, ఏంటమ్మా అన్నాడు. నీతో మాట్లాడాలి, ఇలా రా అన్నారు సావిత్రమ్మ గారు. అమ్మా ప్లీజ్, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు, అంతా విన్నావు కదా, ఇక నా చేతిలో ఏమీ లేదు, ప్లీజ్ అర్థం చేసుకో అని వెళ్ళిపోయాడు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ పెళ్లి జరగాల్సిందేనా, నా కోడలి ఇంటికి దూరం అవ్వాల్సిందేనే, ఎందుకయ్యా ఇలా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు అనుకున్నారు సావిత్రమ్మ గారు. లహరి పెళ్లి చాలా బాగా జరిగింది. పెళ్లిలో అన్నీ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేసింది కావ్య. తర్వాత రోజు రిసెప్షన్ కూడా అయ్యాక కావ్య నంద్యాల బయలుదేరింది. కావ్య, నేను చెప్పింది వినవే, అన్నయ్యతో నేను మాట్లాడతాను అంది పల్లవి కారు ఎక్కుతున్న కావ్యతో. ప్లీజ్ పల్లవి, ఇక ఆ టాపిక్ వదిలే అంది కావ్య. ప్రతిసారి ఇలానే తప్పించుకుంటావు, ఇంకొకసారి నేను చెప్పేది ఆలోచించు, అంతకంటే నీకు ఇంకేం చెప్పలేను అని తన కోసం వచ్చిన కారు ఎక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది పల్లవి. కావ్య ఇంటికి వచ్చేసరికి లాస్య కృష్ణప్రసాద్ హాల్లో కూర్చొని ఉన్నారు. లాస్య చేతిలో ఏదో బౌల్ ఉంది. లాస్య అందులో ఉన్న స్వీట్ని కృష్ణప్రసాద్కి తినిపిస్తూ ఉంది. అప్పుడే కావ్య రావడం చూసిన లాస్య, వచ్చావా, చెప్తా నీ పని, మమ్మల్ని చూసి కుళ్ళుకునేలా చేస్తా అనుకుని కృష్ణప్రసాద్కి ఇంకా దగ్గరగా జరిగి, బావా ఇంకొంచెం తిను, నీకు ఇష్టం కదా అంది. ఎంత ఇష్టం ఉన్నా ఎక్కువ తింటే ఎగటు పడుతుంది, ఇక చాలు నాకు అన్నాడు కృష్ణ. ఏం కాదులే బావా, కొంచెం తిను అని అతనికి తినిపించింది. అతని పెదవులకి కొంచెం స్వీట్ అంటింది. అది చూసిన లాస్య అతనికి మరింత దగ్గరగా జరిగి ఆ స్వీట్ని తీసి తన నోట్లో పెట్టుకుని, వావ్ బావా, ఇప్పుడు స్వీట్ ఇంకా టేస్ట్గా ఉంది అంది లాస్య. లాస్య, ఏంటిది ఇలా చేస్తున్నావు, నీ నుండి నేను ఇలాంటిది ఊహించలేదు అన్నాడు కృష్ణ. ఇప్పుడు ఏమైంది బావా, మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం, ఒకరు ఎంగిలి ఒకరు తింటే తప్పేముంది, నేను కాకపోతే ఇంకెవరు తింటారు ఇలా, మన పెళ్ళయ్యాక రోజు నువ్వు నేను కలిసి భోజనం చేద్దాం, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను, ఓకేనా అంది లాస్య అతని భుజంపై తల అంచి. అదంతా చూస్తున్న కావ్య బీపీ పెరిగిపోయింది. వాళ్ళిద్దరిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. లాస్యని కోపంగా చూస్తూ, నువ్వు వాడికి తినిపించడం కాదు, నేను నీకు ఎలకల మంది తినిపిస్తా, అప్పుడు పేడా పోతుంది, ఈ దొంగమొహంది నాకు ఎప్పటికైనా దొరక్కపోదు, అప్పుడు చెప్తా దీని పని, అసలు దీని కాదు వాడిననాలి అనుకుని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ విసురుగా పడేసి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. షవర్ ఆన్ చేసి నీళ్ళల్లో తడిచాక కొంచెం కూల్ అయింది. అసలు ఏమనుకుంటున్నది, హాల్లో ఎవరైనా చూస్తారన్న ఆలోచన కూడా లేకుండా నా ముందే నా మొగుడికి స్వీట్ తినిపిస్తుందా, పైగా వాడి ఎంగిలి కూడా తినేసింది, తిండిపోతూ దెయ్యంలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఎవరితో అయినా చెప్తే ముందు నీ మనసులో మాట చెప్పు అని తిరిగి నన్నే అంటున్నారు అనుకుని స్నానం చేసి సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఏంటమ్మా పెళ్ళి ఎలా జరిగింది, పల్లవి కూడా ఇక్కడికి రావాల్సింది, 2 రోజులు ఉండేసి వెళ్ళేది కదా అన్నారు సావిత్రమ్మ గారు. పెళ్ళి బాగా జరిగింది అత్తమ్మ, ఇక పల్లవిని రమ్మని చెప్పాను కానీ రిషితో కలిసి వస్తానని వెళ్ళిపోయింది అంది కావ్య.
సరే, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నా, గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను అక్కడికే భోజనం పంపిస్తా అన్నారు సావిత్రమ్మ గారు. సరే అత్తమ్మ, ఇంతకీ మీరు టైంకి టాబ్లెట్ వేసుకున్నారా? అంతా ఓకే కదా? మనసులో ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి, అంతా మంచి జరుగుతుంది అని వెళ్ళిపోయింది కావ్య. ఏంటో ఈ పిల్ల, నేను చెప్పాల్సింది పోయి నాకే ధైర్యం చెప్తుంది అనుకున్నారు సావిత్రమ్మ గారు. కృష్ణప్రసాద్ నైట్ భోజనం చేసి గదికి వెళ్ళేసరికి కావ్య సోఫాలో పడుకుని ఉంది. అది చూసిన కృష్ణ, ఇదేంటి సోఫా ఇక్కడికి ఎలా వచ్చింది? బల్లికి భయపడి తెప్పించి ఉంటుంది అని ఆమెను చూసి, ముఖమేంటి అలా అయిపోయింది, జర్నీ చేసి అలసిపోయినట్లుంది అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె తల తన ఒడిలో పెట్టుకొని ఆమె ముఖం పైకి వచ్చి ఆమె నిద్రకు భంగం కలిగిస్తున్న కురుల్ని మెల్లగా వెనక్కి నెట్టి ఆమెను చూస్తూ కూర్చున్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలీదు. ఇంతలో కావ్య కదిలేసరికి నెమ్మదిగా మంచం మీదకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కూడా కావ్య నీరసంగా ఉండేసరికి, ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి అలా ఉన్నావు, ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, ఇలారా దిష్టి తీస్తాను అన్నారు సావిత్రమ్మ గారు. మీ చాదస్తం కాకపోతే నాకెవరు దిష్టి పెడతారు అంది కావ్య. నువ్వేమైనా అనుకో, నా సెంటిమెంట్ నాది అని కావ్యకి దిష్టి తీశారు సావిత్రమ్మ గారు. అది చూసిన లాస్య, ఏంటత్తా, అదంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా, ఆ ఇష్టాన్ని తగ్గించుకుంటే మంచిది, ఎలాగో అది ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కదా, అందుకే చెప్తున్నా అంది లాస్య. సావిత్రమ్మ గారికి లాస్యతో వాదించే ఓపిక లేక ఆమెను మనసులోనే తిట్టుకొని కావ్యని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. అబ్బో, అత్త కోపం వచ్చినట్లుంది, కానీ అదేంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది అనుకుంది లాస్య. మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చున్నారు. కావ్య సావిత్రమ్మ గారు మిగిలిన వాళ్ళకి వడ్డిస్తున్నారు. బావా, నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, కొంచెం ఊరు చూపించవా అంది లాస్య. ఇదేమైనా లండన్ ప్యారిస్ అనుకున్నావా, నువ్వు ఎక్కబడి చూడ్డానికి అనుకుంది కావ్య. దానికి అంతగా అడగాల, నువ్వు అడిగితే మీ బావ కాదంటాడా చెప్పు, తీసుకెళ్తాళ్లే అన్నారు సరోజ గారు. మధ్యలో ఈవిడి గారు ఒకటి నేనున్నానని వచ్చేస్తుంది, ప్రకాష్ రాజ్ గారికి లేడీ వర్షన్ ఈమె గారు అనుకుంది కావ్య. ఏంటమ్మాయి ఆలోచిస్తున్నావు, రసం వడ్డించు అన్నారు సరోజ గారు. అయ్యో, రసం గిన్నె కిచెన్లో ఉంది పిన్ని గారు, చిటికలో తెస్తా అని లోనికి వెళ్ళి రసంలో ఒక ప్యాకెట్ సాల్ట్ వేసి తీసుకొచ్చి, రసం కావాల, రసం బాగా తినండి అని మనసులో అనుకుని ఆమెకి వడ్డించింది. ఏంటిది కొత్తగా పిన్ని గారు అని ఇంత మర్యాద ఇస్తుంది అనుకుని, మా అమ్మాయి ఇక్కడ రసం అంటే ఇష్టం, తనకు కూడా వడ్డించు అన్నారు ఆవిడ ఆర్డర్ వేసినట్లు. తప్పకుండా పిన్ని గారు అని కావ్య లాస్య కూడా వడ్డించి, తిను సిస్టర్, నీకోసమే స్పెషల్గా చేయించా అని వెంటనే ఆ బౌల్ మార్చేసింది. అమ్మ కూతురులు ఇద్దరు ముద్ద నోట్లో పెట్టుకుని, ఛీ ఏంటిది అంత ఉప్పే, చూసావా అన్నయ్య, ఇది మేము తినకుండా చేయడానికి రసంలో ఉప్పు ఎక్కువ కలిపింది అన్నారు సరోజ గారు. అవును మావయ్య, కావాలంటే తిని చూడు బావా అంది లాస్య. అయ్యో రామా, రసం అమృతంలా ఉంటే అలా అంటారేంటి పిన్ని గారు అంది కావ్య. ఏది ఇలా వడ్డించు అన్నాడు కృష్ణ. కావ్య కృష్ణప్రసాద్కి రసం వడ్డించి, తిని ఎలా ఉందో చెప్పండి అంది. కృష్ణప్రసాద్ రసం కలిపిన అన్నం తిని, బాగుంది, మీరెందుకు అలా అన్నారో తెలియడం లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బావా, నేను చెప్పేది నిజం, ఇదే కావాలని నాటకం ఆడుతుంది అని అతని వెనకే వెళ్ళింది లాస్య. నీ మొహమే నీ మొహం, వాడు నీ మాటలు నమ్ముడు, నిన్న వాడి ఎంగిల్ రుచిగా ఉందని అన్నావుగా, ఇప్పుడు కొత్త రుచి ఎలా ఉంది అనుకుని నవ్వుకుంది కావ్య. ఏ పిల్ల, నువ్వు కావాలని ఇలా చేసావు కదా అన్నారు సరోజ గారు. సరోజ, ఇక వదిలే అన్నారు ప్రతాప్ రెడ్డి గారు. ఆవిడ ఇంకేం మాట్లాడలేక, నీ సంగతి తర్వాత చెప్తా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రమే మంగమ్మ గోరింటాకు రుబ్బి, కావ్యమ్మ మీకోసమే గోరింటాకు రుబ్బాను, రండి నేనే మీ చేతులకు పెడతాను అని కావ్య 2 చేతుల నిండా గోరింటాకు పెట్టి, మీకు తెలుసా ఈ గోరింటాకు ఎంత బాగా పండితే నీ పెనిమిటికి నువ్వంటే అంత ఇష్టం ఉన్నట్లు అంది మంగమ్మ. ఇది ఎంత బాగా పండినా నేనంటే వాడికి ఇష్టమే ఉండదు, ఇష్టం ఉంటే ఎందుకు ఆ లాస్యని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు అనుకుంది కావ్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు, కాలు ఇలా పట్టండి, పారాని పెడతాను అంది మంగమ్మ. సరే, నీ ఆనందం ఎందుకు కాదనాలి అని కాళ్ళకు కూడా గోరింటాకు పెట్టించుకుంది కావ్య. ఇందులో లాస్య అక్కడికి వచ్చి, నీకోసం హాల్లో అందరూ వెయిట్ చేస్తున్నారు, రా వెళ్దాం అంది. చూసావుగా, కాళ్ళకి చేతులకి గోరింటాకుంది, నేను రావడం కష్టం, అయినా నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు, నాతో ఏం పని ఉంది అంది కావ్య. నీకు పెద్ద సర్ప్రైజ్ రెడీగా ఉంది, అదేంటో అక్కడికి వచ్చాక తెలుస్తుంది, ఎక్కువ మాట్లాడకుండా రా నాతో, అసలు నిన్ను పిలవడానికి నేను రావడమే ఎక్కువ, మర్యాదగా రా అంది లాస్య. ఓహో, మీ ఊర్లో మర్యాదగా వస్తారా, మా ఊర్లో కాళ్ళతో నడుస్తూ వస్తారులే, పద అని మెల్లిగా లేచి ఆమె వెనకే వెళ్ళింది కావ్య. హాల్లో ప్రతాప్ రెడ్డి గారు, కృష్ణప్రసాద్, సావిత్రమ్మ గారు, సరోజ గారు ఇంకా ఎవరో కొత్త వ్యక్తి కూర్చుని ఉన్నారు. కావ్య వాళ్ళ ముందుకు వెళ్ళి నిలబడింది. లాయర్ గారు, ఈ అమ్మాయే కృష్ణ భార్య, ఇక ఆ పేపర్లేవో ఇస్తే సంతకాలు పెట్టేస్తారు, ఆ సంతకాలు పెడితే విడాకులు అయిపోయినట్లేనా అన్నారు సరోజ గారు.
లేదమ్మా, అలా వెంటనే విడాకులు రావడం కుదరదు. ఇద్దరికీ ఇష్టమైన పక్షంలో 6 నెలల తర్వాత వస్తాయి. అదే ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అది మన చేతుల్లో లేదు. ఇంతకీ అమ్మాయికి విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అన్నారు లాయర్ గారు. ఈయన మాకు విడాకులు ఇప్పించడానికి వచ్చిన లాయరా అనుకుంది కావ్య. ఇష్టమే లాయర్ గారు, అందుకే కదా మిమ్మల్ని పిలిచింది. ముందు సంతకాలు తీసుకోండి అన్నారు సరోజాదేవి. మీరు చెప్తే సరిపోదమ్మా, ఆ అమ్మాయి స్వయంగా చెప్పాలి. రామ్మా, ఇలా వచ్చి కూర్చో అన్నారు లాయర్ గారు. కావ్య ఆయన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది. నీ పేరేంటమ్మా అన్నారు లాయర్ గారు. కావ్య అంది. ఇప్పుడు చెప్పు కావ్య, నీకు ఈ విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అన్నారు. ఆయనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కృష్ణప్రసాద్ని, సావిత్రమ్మ గారిని చూసింది కావ్య. ఇష్టం లేదని చెప్పు అన్నట్టు సైగ చేశారు సావిత్రమ్మ గారు. ఏంటమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? సరే, నువ్వు కొంచెం ఆలోచించుకో, నేను మీ ఆయనతో మాట్లాడతా అని కృష్ణప్రసాద్ వైపుకు తిరిగి, మీరు చెప్పండి కృష్ణప్రసాద్ గారు, మీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అన్నారు. మా కృష్ణకి ఇష్టమే లాయర్ గారు అన్నారు సరోజ గారు. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, మీరేమనుకోకండి, మీరు మధ్యలోకి రాకండి కాసేపు అని కృష్ణప్రసాద్ని చూసి, చెప్పండి, మీకు విడాకులు తీసుకోవడం అంగీకారమేనా అన్నారు. కృష్ణప్రసాద్ తండ్రి వైపు ఒకసారి చూసి, ఇష్టమేనండి అన్నారు. ఆ మాట విన్న వెంటనే కావ్యకు కన్నీళ్లు ఆగలేదు. కన్నీళ్లు బయటికి రాకుండా చాలా కష్టంగా ఆపుకొని అలాగే కూర్చుంది. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా అన్నారు లాయర్ గారు. నాకు కూడా ఇష్టమే లాయర్ గారు అంది కావ్య వెంటనే. కావ్య ఆ మాట అనగానే సావిత్రమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లాయర్ కొన్ని పేపర్లు వాళ్ళ ముందు వీటిలో పెట్టి, ఇద్దరు సంతకం పెట్టండి, కొన్ని రోజుల తర్వాత కోర్టుకు రావాల్సి ఉంటుంది. జడ్జి గారు చెప్పిన ప్రకారం నీకు విడాకులు మంజూరు అవుతాయి అన్నారు లాయర్ గారు. కృష్ణ, ముందు నువ్వు సంతకం పెట్టు అని ప్రతాప్ రెడ్డి గారు అతని చేతికి పెన్నిచ్చారు. కృష్ణప్రసాద్ సంతకం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కావ్య, నువ్వు కూడా సైన్ చేయమ్మా అని కావ్య ముందు డాక్యుమెంట్స్ పెట్టారు లాయర్ గారు. సారీ లాయర్ గారు, చేతికి గోరింటాకుంది, మీరు ఏమీ అనుకోకపోతే నేను తర్వాత సంతకం పెడతా అంది కావ్య. ఓకే అమ్మా, ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం, కోర్టుకు వచ్చాక కూడా పెట్టచ్చు, నేను ఎప్పుడు రావాలో చెప్తాను అని లాయర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కావ్యకు అదంతా నచ్చలేదు. ఒక్కసారిగా ఒంటరిని అన్న ఫీలింగ్ వచ్చింది ఆమెకి. వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. లోపల ఎంత బాధ ఉన్నా తన బాధ ఎవరికీ కనిపించకుండా పైకి నార్మల్గానే తిరుగుతూ ఉంది. సావిత్రమ్మ గారికి మాత్రం కావ్య చేసిన పని నచ్చలేదు. కావ్య 2-3 సార్లు మాట్లాడాలని చూసిన ఆవిడ మాట్లాడలేదు. కావ్యకి విషయం అర్థమై, సారీ అత్తమ్మ, నాకు అంతకంటే వేరే మార్గం లేదు, ఆయనే స్వయంగా విడాకులు కావాలని చెప్తే నేనేం చేయను, అందుకే సంతకం పెట్టాను అనుకుంది. బావా, ఇప్పటికే చాలా తాగావు, ఇక చాలు ఆపేయ్ అన్నాడు లక్కీ అతని చేతిలో బాటిల్ తీసుకుంటూ. లేదురా, నా బాధ తగ్గే వరకు తాగుతూనే ఉంటా, నన్ను ఆపాలని చూడకు అన్నాడు కృష్ణప్రసాద్. నీ బాధ ఏంటో నాతో చెప్పు, ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదా అని కృష్ణప్రసాద్ని అక్కడి నుండి బలవంతంగా కారు ఎక్కించి సీటు బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు లక్కీ. ఎందుకురా నన్ను అక్కడి నుండి తీసుకొచ్చావు, నీకు నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదనుకుంటా అన్నాడు కృష్ణ. నీ మంచి కోసమే నిన్ను అక్కడి నుండి తీసుకొచ్చాను, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినవు, మనం రేపు మాట్లాడుకుందాం, ఇంటికి వెళ్లే వరకు సైలెంట్గా కూర్చో అన్నాడు లక్కీ. ఏంట్రా, నువ్వు కూడా నాకు ఆర్డర్ వేస్తున్నావా, నీ కూడా నేను లోకవైపోయానా అన్నాడు కృష్ణ బాధగా. అది కాదు బావా అని కృష్ణని చూసి, సరే బావా, నీ ఇష్టం వచ్చినట్లు ఉండు అన్నాడు లక్కీ. గుడ్, ఇప్పుడు నా ఫ్రెండ్వి అనిపించుకున్నావురా అని కావ్య గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు కృష్ణ. కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కారు దిగి సరిగ్గా నిలబడలేక పడిపోబోయాడు. బావా జాగ్రత్త అని లక్కీ అతని పడకుండా పట్టుకుని అతని ఇంట్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తా అన్నాడు. కానీ అతను వినలేదు. నో లక్కీ, నాకు ఎవరు అవసరం లేదు, నేను వెళ్ళగలను అంటూ అలానే తూలుకుంటూ గదిలోకి వెళ్ళాడు. అతని ఎదురుగా ఉన్న కావ్యని చూసి ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె చేతులను పట్టుకుని, నన్ను క్షమించు కావ్య, నా వల్ల నువ్వు చాలా కష్టాలు పడ్డావు, నా వల్లే అంతా అని అతని కింద కూర్చొని ఆమెను కూడా కూర్చోమని, కావ్య, ఈరోజు నీకు నా మనసులో మాట చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే నీకు ఎప్పటికీ చెప్పలేను అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.